ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మన రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రాముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది కదా. సో పలు చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మనకు కీలక అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే లేదో వారి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెలకు సంబంధించి 2 రకాల గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ముందుగా ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. వీడియోను చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే చేసుకోండి అనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కామన్గా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా బియ్యం అయితే అందజేస్తున్నారు కదా. సో అంటే సన్న బియ్యం అయితే అందజేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంతో కంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం అయితే అందిస్తున్నారు. 3 నెలల రేషన్ బియ్యం అనేది పంపిణీ కార్యక్రమం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది అయితే తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే బియ్యం పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలాఖరి వరకు కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట, ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో మరి లబ్ధిదారు వేలిముద్రలు ఒకేసారి వేసేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారనమాట. ఒక లబ్ధిదారుడు ఏప్రిల్, మే, జూన్, జూలై ఏదైతే ఉన్న రేషన్ కోటా బియ్యం తీసుకోవాలంటే 3 సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే 2-3 సార్లు వేలిముద్రలు చేసుకున్న అవకాశం ఈ పాస్లో లేదు కాబట్టి ఒకేసారి 3 నెలల కోటా తీసుకునేందుకు వీలుగా ఈ పాస్లో సాంకేతిక మార్పులు చేర్పులు చేరినారు. ఇక వేలిముద్రలు 3 సార్లు విడివిడిగా వేయకుండా ఒకేసారి వేసేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారనమాట. సో అంటే గతంలో ఏం చేశారంటే గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు 70-80% వరకు రేషన్ కార్డుదారులు తీసుకునేవారు. కొందరు అయితే సమయం ఉన్నప్పుడు రేషన్ బియ్యం తీసుకునేవారు, కొందరు అయితే 2 నెలల బియ్యం తీసుకోకుండా ఉండేవారు. ఇలా సన్న బియ్యం పంపిణీ తర్వాత పరిస్థితి మారిందని అంటున్నారు. అందరూ కూడా తీసుకుంటున్నారనే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు రేషన్ కార్డు ఉండి ఇంకా కనుక తీసుకోకపోతే రేషన్ బియ్యం అయితే అందిస్తున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీరి అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఏ ఒక్క సంక్షేమ పథకానికైనా రేషన్ కార్డును అయితే ప్రామాణికంగా తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సొసైటీలు, స్థానిక సంస్థలు, పాఠశాలలో మరియు హాస్టల్లో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే మొత్తానికి 24 రకాల వస్తువులు అనేది ఉచితంగా అయితే ప్రభుత్వం ఇవ్వనుందనమాట. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 9.5 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం అయితే చేకూరుతుందన్నమాట. వీరందరికీ కూడా ప్రభుత్వ వాటర్ మార్క్ లోగోతో కూడినటువంటి ఎడ్యుకేషన్ కిట్లు కూడా అందించనున్నారనమాట. గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ కూడా ఈ కిట్లు అయితే ప్రతి వస్తువు అందించాలని చూస్తున్నారనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ క్రమంలోనే తెలంగాణ ఎంపికైన కాంట్రాక్ట్ తెలంగాణ 33 జిల్లాలకు వస్తువులు సరఫరా చేసే బాధ్యతను అయితే అప్పగించడం జరిగింది. వస్తువులు పక్కదారి పట్టకుండా వాటిని ట్రాక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగా ఫ్రీగా అయితే అందజేస్తారనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చిన్న పిల్లల నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు స్టేషనరీ కిట్లు, అందులో బ్లూ, రెడ్ పెన్నులు ఇస్తారు, అదేవిధంగా ప్లాస్టిక్ స్కేల్ ఇస్తారు, అదేవిధంగా పౌచులు, స్కెచ్ పెన్లు, పెన్సిల్ బాక్సులు, షార్ప్నర్లు, ఎగ్జామ్ ప్యాడ్లు వంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లల కోసం క్రేన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే తరగతుల వారీగా విద్యార్థులకు పరిమాణాలు బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి 3వ తరగతి విద్యార్థులకు సంబంధించి 25 లీటర్ల సామర్థ్యం గల ఏదైతే బ్యాగ్ అంటే ముఖ్యంగా వాటర్ బాటిల్ కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తారు. 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 30 లీటర్ల సామర్థ్యం అన్నమాట. 9 నుండి డిగ్రీ వరకు 30 లీటర్ల సామర్థ్యం గల బ్యాగులు అందించాలని నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు విద్యార్థులకు ప్లేటు, హ్యాండిల్ కప్ కావచ్చు, గ్లాసులు, స్పూను, కటోరా, గిన్నెలు కలిపి ఒక సెట్గా సరఫరా అయితే చేయాలని ప్రభుత్వం భావించింది. అలాగే విద్యార్థులకు ఇచ్చేటువంటి బ్యాంక్లెట్ దుప్పళ్ళు అంచులపైన ప్రభుత్వ లోగో ఉండాలని
విద్యాసంస్థలో సొసైటీ వేగంగా గుర్తించేలా ప్రత్యేక కలర్ కూడా స్కీమ్ని అయితే ఉండాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కావచ్చు ఏదైనా కూడా మనకు రేషన్ కార్డుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే ఇందులో మనకు ఏదైతే యూనిఫామ్, వైట్ డ్రెస్, షూస్, సాక్స్తో పాటు ట్రాక్ సూట్, నైట్ డ్రెస్, అదేవిధంగా టై, బెల్ట్ దుస్తులు, అంతేకాకుండా హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం బెడ్షీట్లు, బ్లాంకెట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ప్రభుత్వం ఇస్తున్న సన్నమేళ లబ్ధిదారులు అందించాలని చెప్పేసి ఎమ్మెల్యే వంశీకృష్ణ అయితే అన్నారనమాట. ఎందుకంటే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పట్టణంలో చౌకధర దుకాణాలు, రేషన్లు ఒకే చోట కాకుండా ప్రతి కాలనీలో కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం జరిగిందని అంటున్నారు. ₹1 పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాం, రాష్ట్రంలో దేశంలో తెలంగాణ మాత్రమే అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. సో ఒకేసారి మనకు 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం కోట అయితే అందజేస్తున్నారు. 5 మంది ఉంటే ఒక్కొక్కరికి 18 కేజీల బియ్యం అయితే అందిస్తున్నారు. ఒక్కొక్కరికి కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి.